భారత్ మరియు ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న వన్డే సిరీస్లో మొదటి వన్డేలో ఘోర ఓటమి ఎదుర్కొన్న టీమిండియా ఇప్పుడు రెండో వన్డేలో ఎలాగైనా గెలవాలని తపిస్తోంది. మొదటి మ్యాచ్లో పిచ్ను సరిగ్గా అంచనా వేయలేకపోయారు. అనుకున్న దానికంటే బౌన్స్ ఎక్కువగా ఉండడం, మధ్య మధ్యలో వర్షం ఆటను ఆపడం వల్ల మనవాళ్లు పిచ్కు సరిగా అడ్జస్ట్ కాలేకపోయారు. సీనియర్ ప్లేయర్స్ రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ కూడా తక్కువ స్కోర్కే అవుట్ అయ్యారు. దాంతో ఓటమి తప్పలేదు. అడిలేడ్ పిచ్ విషయానికొస్తే మొదట పేస్ బౌలర్లకు బౌన్స్ అండ్ స్వింగ్ ఉంటుంది. మధ్య ఓవర్లలో మాత్రం స్పిన్నర్లకు సహకారం దొరుకుతుంది. అందుకే ఈ మ్యాచ్లో టాస్ గెలిస్తే ముందుగా బ్యాటింగ్ చేయడం మంచి నిర్ణయం అవుతుంది. ఈ పిచ్ మొదటి ఇన్నింగ్స్కి అనుకూలంగా ఉంటుంది. రెండో ఇన్నింగ్స్లో మాత్రం కొంచెం స్లో అవుతుంది. కానీ డే అండ్ నైట్ మ్యాచ్ కాబట్టి సెకండ్ ఇన్నింగ్స్లో మంచు పడే అవకాశం ఉంది. అందుకే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 300+ స్కోర్ ఉండాలి. అంటే మొదటి మ్యాచ్లో చేసిన తప్పులు మళ్లీ చెయ్యకుండా పిచ్కి తగ్గట్టుగా ఆడితే ఈసారి విజయం భారత్దే అవుతుంది. ఈ పిచ్పై కోహ్లీకి మంచి రికార్డుంది. ఇక్కడ తన యావరేజ్ 61% ఉంది. ఇక జట్టు కాంబినేషన్ విషయానికొస్తే సుందర్ ప్లేస్లో ప్రసిద్ధ్ కృష్ణను, హర్షిత్ రాణా స్థానంలో కుల్దీప్ యాదవ్కి అవకాశం ఇస్తే బావుంటుంది. మధ్య ఓవర్లలో స్పిన్ చాలా కీలకమవుతుంది అనిపిస్తుంది. కాని ప్రశ్నేంటంటే గంభీర్ అంత సాహసం చేస్తాడా? హర్షిత్ని తప్పిస్తాడా? చూద్దాం గంభీరేం చేస్తాడు. గిల్సేన ఈ మ్యాచ్ గెలవాలి అంటే ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తుందో చూడాలి. మీరు కూడా మీ ప్లేయింగ్ 11ని కామెంట్ చేయండి.